స్తుతియాగమునే చేసేదా నీ రక్తం స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా స్తుతియాగమునే చేసేదా నీ రక్తం స్తుతికి పాత్రుడవు స్తుతికి అర్హుడవు స్తుతికి యోగ్యుడవు స్తుతికి అర్హుడవు నా స్తుతికి నీవే కారణభూతుడవు నా స్తుతికి నీవే కారణభూతుడవు స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా స్తుతియాగమునే చేసేదా నీ రక్తం ప్రార్థనా ధూపము వలె చేతులెత్తెదన్ నైవేద్యముగా ప్రార్థనా ధూపము వలె చేతులెత్తెదన్ నైవేద్యముగా అంగీకరించుము యేసయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా అంగీకరించుము యేసయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా నా నా స్తుతికి నీవే కారణభూతుడవు స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా స్తుతియాగమునే చేసేదా నీ రక్తం స్తోత్రము చేయుట శ్రేయస్కరమే స్తుతులు పాడుట మనోహరమే స్తోత్రము చేయుట శ్రేయస్కరమే స్తుతులు పాడుట మనోహరమే కృతజ్ఞతతో పూజింతును కృపను నిరతము పాడెదను కృతజ్ఞతతో పూజింతును కృపను నిరతము పాడెదను నా స్తుతికి నీవే కారణభూతుడవు ఓ నా స్తుతికి నీవే కారణభూతుడవు స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా స్తుతియాగమునే చేసేదా నీ రక్తం స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా స్తుతియాగమునే చేసేదా నీ రక్తం స్తుతికి పాత్రుడవు స్తుతికి అర్హుడవు స్తుతికి యోగ్యుడవు స్తుతికి అర్హుడవు నా స్తుతికి నీవే కారణభూతుడవు నా స్తుతికి నీవే కారణభూతుడవు
బాబు బాబురావు గారు ఒక పాట పాడతారు, గుంటూరు నుంచి వచ్చిన సోదరులు. సహోదరు బాబురావు గారు ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. అమ్మా దయచేసి అందరూ ఇప్పుడు ఏంటి అసలు మీ మాటలు ఏంటి? కూర్చుంటారా వెళ్ళిపోతారా? ఆశీర్వాద ప్రార్థన అవ్వలేదు కదమ్మా. అయ్యో కూర్చోండి అందరూ, పురుషులు స్త్రీలు అందరూ కూర్చోండి. దైవజనులు ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం అయిన తర్వాతే భోజనాలకు వెళ్తాం. ఓకేనా? రైట్. మరి ఈ సమయంలో టెక్కలి నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ తరపున జాకబాయి గారికి అలాగే మందిరం కొరకు మన పాస్టర్ గారు 2 మైకుల్ని ప్రజెంట్ చేస్తున్నారు. వారు వచ్చి తీసుకోవలసిందిగా కోరుతున్నాం. యాకోబాయి గారు ఇక్కడికి వస్తే అందరూ చేయి వేయండి ఇస్తున్నట్టుగా. అటు చూడండి. పాస్టర్ గారు ఎవరి దగ్గర కెమెరాలు లేవా? అదిగో తీస్తాడు ఆయన. నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున వారికి 2 మైకులు ఈ మందిరం కోసం ప్రజెంట్ చేయబడ్డాయి. దేవుడు వారిని వారి సంఘాన్ని దీవించునుగాక. ఆమేన్. స్వీకరించబడిన కానుకల కొరకు ఇర్మియా రెడ్డి గారు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన. కానుకల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, అలాగనే ఎత్తబడిన కానుకలు ఎవరు హస్తాలతో ఆ కానుకలు సమర్పించారో తండ్రి, మందిర నిమిత్తమై ఈ ఖర్చుల నిమిత్తమై ఎత్తబడిన కానుకలు వేసిన ప్రతి ఒక్కరికి సకల దీవెనలు ఆశీర్వాదములు దయచేసి తోడేయండి, ఆదరించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్.